నమస్తే. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన సూరవేడి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి ఇటీవల కాలంలో కేసీఆర్ రజతోత్సవ సభ అయితే నిర్వహించిన నేపథ్యంలోనే ఇటు చూసుకుంటే పెద్ద ఎత్తున అయితే ప్రజలు తరలివెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి మిస్ అయిన పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే రజతోత్సవ సభకి కేసీఆర్ సభకి వెళ్ళిన వ్యక్తుల్లో అయితే ఒక వ్యక్తి మిస్ అయినట్టుగా కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి ఎవరైనా మీకు క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒకసారి జూమ్ చేయవయ్యా. అయితే వినోద్ కుమార్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి మాటలు రావు, చెవులు వినపడవు. బాత్రూమ్‌కి వెళ్తానని చెప్పేసేసి బయటకొచ్చిన వ్యక్తి కనిపించకపోవడంతోని ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే గ్రామం మొత్తం కూడా మనిషి కనబడట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోస్టర్‌ని అయితే ఎక్కడికక్కడ అంటించిన పరిస్థితి ఉంది. ఎవరైనా ఆచూకీ కనపడితే ఎవరైనా ఆచూకీ తెలియజేయండి అంటూ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. 27/4/2025లో రజతోత్సవ సభ జరిగింది. దానికి సంబంధించి ఆ వ్యక్తి కనిపించకుండా పోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు దీనికి సంబంధించి అసలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పండమ్మా. అసలు ఎట్లుండేవాడు? ఇటు మాటలు రావు, చెవులు వినపడవు అది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు మీకేమని చెప్పి వెళ్ళాడు? బస్ వచ్చింది, నేను మీటింగ్కి వెళ్తాను అన్నాడు సార్. మీటింగ్కి వెళ్తానంటే వద్దు నాన్న నీకు అంటే, లేదు నేను ఇక్కడ వెళ్ళేసి మంచిగా వస్తాను, నాకు తెలియదు. ఇంతకుముందు నా 10 సార్లు 4 సార్లు ఎప్పుడు మీటింగులు జరిగినా వెళ్తాడండి. ఎప్పుడు మీటింగులు జరిగినా, ఎప్పుడు ఎక్కడ స్కాంప్ పెట్టినా అక్కడికి వెళ్తాడండి. పోలీసులు వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉంటాడు, అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాడు. మంచిగానే తెలివి తెలివి ఉంది కానీ మాట రాదు, చెవులు వినపడవు. వెళ్ళాడండి. అలా మా ఊర్లో ఒక 20-30 మంది వెళ్ళారు. వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. నేను వద్దని పేసి పెట్టినా బస్సు అక్కడ మా ఇంటి ముందే బస్సు ఆగితే అది గబగబా ఎక్కేసి వెళ్ళిపోయాడు. నేను వాళ్ళని అన్నా, కొద్దిగా చూడండి పిల్లోడిని అన్నాను. అక్కడికి వెళ్ళాడటండి, దిగాడంట. పాలకుర్తిలోనే మీటింగ్ జరుగుతుంటే అక్కడే దిగాడంట. బస్సు కూడా ఫోటో ఉందండి, బస్సు దగ్గర ఫోటో. అక్కడ దిగేసి బాత్రూమ్ వెళ్తున్నాను, ఒక అబ్బాయి వెళ్తుంటే అబ్బాయి ఈయన వెళ్తాను నేను వెళ్తాను అనేసి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఈ 10 మంది 20 మంది చూశారంట. తీసుకొని వస్తాడులే అనేసి వీళ్ళు అక్కడ సభ వేషానికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇద్దరు కూడా ఆ రూటు తెలవలేదు, ఎక్కడికి వెళ్ళాలన్నది తెలవలేదు. కన్ఫ్యూజ్ అయిపోయి జనం ఒక్కసారే కుప్పల కింద మీటింగ్లోకి వచ్చేసారంట. స్థలం ఖాళీ లేదు, వీళ్ళకి స్థలం ఎక్కడ ఉన్నది అనేది కనపడలేదు. అయితే వెంటనే ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఎలాగే అయ్యారనేసి వీళ్ళు తర్వాత మీటింగ్ జరిగిన 7 గంటలకు మీటింగ్ జరిగిందటండి. 8ంటికి చూశారంట. ఈ అబ్బాయికి ఫోన్ చేశారంట. ఈ అబ్బాయికి ఫోన్ ఉంది కదండి, వేరే అబ్బాయికి ఫోన్ చేసి యారా ఎక్కడున్నారు ఏంటంటే, మేము వెళ్ళినాం కానీ మీరు మాకు కనిపించలేదు, మేము గల్లంత అయిపోయినాం. అందులో నేను వెళ్తుంటే ఈ అబ్బాయి సైడ్ నుంచి పిలిచా కానీ కనపడలేదు. ఇద్దరం విడిపోయినాం. ఆ గల్లంతులో జనాల గల్లంతులు ఇద్దరం విడిపోయినాం. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, ఆ అబ్బాయి అయితే నాకు కనిపించలేదు. ఇద్దరం అయితే అక్కడ జనాలు బాగా ఒత్తిడిలో విడిపోయినాం. నేను బస్ స్టాండ్ దగ్గర ఉంటే బస్ స్టాండ్ నుంచి నువ్వు ఇక్కడికి రా అని వీళ్ళు ఫోన్ చేసి అక్కడ రప్పించి ఒక అరగంట గంట కొంచెం నెతికారు. మాకు ఫోన్ చేశారు, నైట్ 10 అయింది, మీ అబ్బాయి కనిపించట్లేదు ఏంటి అన్నారు. ఏంటమ్మా అట్లెట్లా అయింది, మీరు కొద్దిగా అన్నీ ఉన్నోళ్ళు కొద్ది చూడలేదేంటి, కొద్దిగా చూడండి, బాగా పరిశీలన చేయండి అంటే, మేము ముగ్గురం పాత కాలనీ, సూరవేడు, బరబంద, రామంజీపురం ఇంతమంది కూడా మనిషికి 3 లెక్కన మొత్తం తిరిగినాం అన్నారు అనేసి వాళ్ళు ఎవరికి పై అధికారులకు చెప్పకుండా బస్సు పెట్టుకొని వచ్చేసారు. ఏంటి నేను తెల్లారినాక మేము ఫోన్ చేద్దాంటే ఫోన్ కలవట్లే. తెల్లారినాక వచ్చి మరి ఏంటండి ఇది పరిస్థితి, ఎట్లా వచ్చేసారు మీరు, ఎవరికైనా చెప్పారా లేదంటే, నెతికమని మా పాత ఇంతకుముందు సర్పంచ్ చేసిన వాళ్ళ ఆయన కూడా వెళ్ళాడు కదా, ఆయన అన్నారు, నెతికం పిన్ని ఎక్కడ కనిపించలేదు, బస్సు ఆయన ఆగనివ్వలేదు మమ్మల్ని, మేము వచ్చేసినాం అన్నారు. అంటే ఈ సభకి సంబంధించి డబ్బులు ఇస్తే వెళ్ళారా లేకపోతే ఎట్లా? డబ్బులు ఏమి ఇవ్వలేదండి, బస్సు అయితే వచ్చింది. వాళ్ళు ఏమి ఇచ్చారు ఏం లేదు కానీ ఎక్కడో మధ్యలో భోజనం కూడా పెట్టారంట. కానీ డబ్బులు ఇచ్చిన సంగతి ఇవ్వని సంగతి మాకు తెలియదండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి, అక్కడ ఇచ్చాం, మన వెంకటాపురాన్ని ఇచ్చాం, ఇవన్నీ అంటిచ్చాం ఎక్కడికెక్కడికి. వీళ్ళు కూడా మాకు తెలిసిన ఊర్లు ఆ బస్సులు ఎక్కడికి వెళ్ళినాయి అక్కడికి అన్నీ నెతికారండి. ఎక్కడ కొంచెం కూడా ఆసూకి తెలవట్లేదు. అంటే సుమారు ఎట్లేదన్నా వారం అవుతుంది కదమ్మా, వారం రోజుల నుంచి కూడా మనిషి కనపడట్లేదు. మరి ఏదైనా అడగడం జరిగింది అక్కడ పోలీస్ అధికారులు?
అడిగేవాడు. నిన్న కూడా వెళ్ళిండండి స్టేషన్కి. నిన్నకి కూడా వెళ్ళి సీఏ గారికి వెళ్ళాను. అయితే నువ్వు ఎక్కడ స్టేషన్లో మీరు ఆ సభ ఎక్కడ జరిగిందో అక్కడ స్టేషన్లో మీరు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ కాగితం తీసుకురా, మేము కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు సార్. సీఏ గారికి కూడా కలిసారు. ఇంతకుముందు వెళ్ళి పెట్టాము, అక్కడ పెట్టాము. అందరినీ అడుగుతున్నామండి, ఎవరిని అడుగుతుంటే ఆగండి ఎక్కడో ఉంటాడు, మిస్ అవ్వడు అని అంటా ఉన్నారు. నువ్వు వారం రోజుల నుంచి తిరుగుతున్నామండి, ఎక్కడ కూడా ఇంత కూడా ఎవరు చెప్తలేదు. ఇగో ఇక్కడ కనపడ్డాడు ఈ అబ్బాయి అని. అయితే ఆ రోజు ఉదయం అదే పాలకుర్తిలో ఉదయం స్టంట్ తీసేటోళ్ళకి కనపడ్డాడట. ఉదయం కనపడ్డాడని మాకు వెంటనే మా అమ్మ వెళ్ళింది. మా అమ్మాయి భూపాలపల్లిలో ఉంటది. మా అమ్మాయికి వెంటనే ఫోన్ చేసినాం, నువ్వు అక్కడికి వెళ్ళిపో, వరంగల్ ఎక్కడ తేజీ ఉందో అక్కడికి వెళ్ళిపో అంటే అక్కడికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు టెంటులు తీసేటోళ్ళు ఇందాక పొద్దుటే కనపడ్డాడు, మళ్ళీ అప్పటి నుంచి కనపడలేదు అన్నారట. మరి అక్కడ ఎట్లా మిస్ అయిందో ఇంకా తెలియట్లేదు. అంటే చూసుకోవచ్చు. అంటే ముఖ్యంగా కూడా రజతోత్సవ సభకి వెళ్ళిన వ్యక్తి మిస్ అయితే ఇప్పటి వరకు వారం గడుస్తుంటే కూడా మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మీడియాను మేనేజ్ చేసిన పరిస్థితి ఉంది. కనీసం ఈ వ్యక్తి కనపడకుండా ఉంటే ఒకసారి చూపించే ప్రయత్నం, ఫోటో చూపించే ప్రయత్నం. అసలు పూర్తిగా కూడా ఒక వ్యక్తి కనపడకుండా ఉంటే వారం రోజులు గడుస్తూ ఉంటే మీ సభకు వచ్చిన వ్యక్తి ఎటు పోతా ఉంది? ఇదంతా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళంతా? అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీటింగ్కి తీసుకుపోయిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అసలు మనుషులు తీసుకుపోయి అక్కడ వదిలిస్తావడం ఏంటి? మాటలు రావు, చెవులు వినపడే వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ వదిలిస్తావడం ఏంటి? మాట్లాడదాం, కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. ఎట్లుండేటాడు పెద్ద మనిషి నీతోనే? చాలా దాదాపు చెప్పండి. పార్టీ అంటే బాగా పిచ్చాడికి, ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన కానీ బాగా చాలా ఇష్టం వాడికి. దానికోసం ఎంతన్నా తెగిస్తాడు. అదండి, ఇక పార్టీ అంటే మాత్రం చాలా పిచ్చి. మమ్మల్ని ఏం చేస్తాడంటే ఆ పార్టీ కోసం అందరిని రమ్మని పిలుస్తాడు. అంటే చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఒక తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రజలు భాగస్వామ్యమైనారో యూత్ ఎవరైతే ఉంటారో యూత్ అంతా కూడా యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న నేపథ్యంలోనే కేసీఆర్ వస్తే మనకు కష్టాలు తీరుతాయి, కేసీఆర్ వస్తే మనకు ఇది తీరుతుంది అంటూ కూడా అక్కడిక్కడ చూసి ఈ వ్యక్తి ఇన్స్పైర్ అయ్యి వెళ్తే మిస్ అయిన పరిస్థితి. కనీసం ఈ వ్యక్తిని వెతికే నాదుడే కరువైండు. అంటే ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎతికి అసలు తీసుకుపోయిన వాళ్ళు కూడా జాడబత్తలేరట. కనీసం తీసుకుపోయిన వాళ్ళు, మీటింగ్కి తీసుకుపోయిన వాళ్ళు అయినా కనీసం వెతకాలి కదా. బస్సు చికా చేస్తాడు, బస్సు వదిలేస్తుంది, బస్సు వెళ్ళిపోతాడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? కొద్దిగానే సిగ్గుండాలా మీకు? మీటింగ్లు పెట్టడం కాదు, కొద్దిగానే సిగ్గుండాలి. కడుపుకు అన్నం తింటే అంత మంచిగానే ఉంటుంది. ఈ వ్యక్తి దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వ్యక్తి దొరికితే దీని మీద స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్